తాటిగారులు అంటే ఇష్టం ఉండే వాళ్ళు ఎవరుంటారండి. కాకపోతే తాటికాయ దొరికి ఆ పీసని తీసి చేయడమే చాలా కష్టం. నేనైతే ఇంతకు ముందు వీడియోలో తాటి పీసం ఎలా తీయాలో చూపించాను కదా! ఇలా తీసిన తాటి పీసం అంటే మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందనమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి తాటి రొట్టె గాని, గారెలు గాని వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు తాటిగారెలు వేస్తున్నాను. తాటిగారెలు వేయాలంటే వరిపిండి ఆ పీసంలో కలుపుకోవాలండి. అది ఎలా ఉండాలంటే మనకి ఇంచుమించుగా ఒక తాటికాయకి 3 టేబుల్ స్పూన్ వరిపిండి అయితే పడుతుంది. అలాగే కొంచెం బియ్యం రవ్వ అంటే 2 స్పూన్ల వరకు బియ్యం రవ్వ వేసుకుంటే మనకది క్రిస్పీగా బావుంటుందనమాట అండి. అలాగే స్వీట్ అయితే ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మనకి ఆ క్వాంటిటీ తెలిసిందనమాట. నేనైతే ఒక తాటికాయకి ఇక్కడ బెల్లం వచ్చి ఒక 5 టేబుల్ స్పూన్ వరకు వేసాననమాట. అంటే స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళకి తియ్యగా ఉంటేనే బావుంటది తాటిగార. అందుకని చెప్పి ఎక్కువ వేశాను. ఇలా మీకు ఈ పిండంతా కలిపినప్పుడు రౌండ్‌గా ముద్దయ్యి అది గారెలా వచ్చే కన్సిస్టెన్సీలోకి రావాలనమాట. అంటే అదంతా టైట్‌గా ఉండాలి. దట్టు ఇంకోటేంటంటే అండి తాటి పీచం, బెల్లం ఇదంతా ఉంటే చేతికి ఎక్కువ అంటుకుంటుందనమాట. ఇలా గట్టిగా వచ్చిన తర్వాత మనం వేసేటప్పుడు కూడా చేతిని నూనెలో తడుపుకొని అలాగే ఆ తాటి పీచం రౌండ్‌గా ఆయిల్ అంతా అప్లై చేసి ఇలా ఒక కవర్ మీద వేస్తే గాని మనకది గారె షేప్‌లో నీట్‌గా రాదనమాట. అంటుకోకుండా ఉండాలంటే నూనె కొంచెం ఎక్కువ వాడాలి. గారెలు ఇలాగా నూనెలో వేయించుకునేటప్పుడు కూడా అండి నూనె బాగా వేడిగా ఉండకూడదనమాట. మీడియం ఫ్లేమ్‌లో ఉండేలాగా వేసుకోవాలి. బాగా వేడిగా ఉంటే పైనంతా తొందరగా వేగిపోయి కలర్ వచ్చేస్తది కానీ లోపల ఉడకదనమాట. అందుకని చిన్న సెగ మీద ఈ గారెలను వేయించుకోవాలండి. రవ్వేస్తాం కదా! కొంచెం క్రిస్పీగా టేస్టీగా అయితే చాలా వస్తాయన్నమాట. తాటి గారెలు ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.